హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ టూ టేస్ట్ అండ్ కలర్స్. ఇవాళ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ జస్ట్ నానబెట్టేసి క్యాప్సికమ్తో మసాలా గ్రేవీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ క్యాప్సికమ్ని బాగా కడిగేసి ఇలాగ మధ్యలోకి కట్ చేసేసి, అలానే మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి లాంగ్ స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇంక ఇప్పుడు క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి ఇలా లాంగ్ స్లైసెస్ లాగా కట్ చేసేసి నేను పక్కన పెట్టాను. 15 జీడిపప్పుల్ని బాగా కడిగేసి నీళ్ళల్లో 30 నిమిషాలు నానబెట్టాను. అలానే 10 బాదం పప్పులు, 3 ఇలాచీసు, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు నీళ్ళల్లో మళ్ళీ 30 నిమిషాలు నానబెట్టాను. 8 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలని కూడా 15 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాను. మూడు ఇంచెస్ దాల్చిన చెక్క, 10 ఇలాచీసు, 10 లవంగాల్ని తీసుకొని నేను పక్కన పెట్టాను. గ్రేవీలో వేయడానికి క్రీమ్ అది కూడా కావాలి. ఇంకా 10 లేదా 12 ఆనియన్స్ని సన్నగా పొడుగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క, చూపించిన ఇలాచీసు, లవంగాలు వేయించేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. అలానే ఇప్పుడు గ్రైండర్లో నానబెట్టిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసి దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి కూడా వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెడుతున్నాను. ఇంకా మిగిలింది జీడిపప్పు. ఫస్ట్ జీడిపప్పు గ్రైండ్ చేసి తర్వాత వాటర్ వేసేసి గ్రైండ్ చేస్తే మంచిగా పేస్ట్ వస్తుంది. సో అది కూడా రెడీ. కడాయి తీసుకొని 5 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, అది వేయిస్తున్నాను. ఉడికించకూడదండి, జస్ట్ హాఫ్ ఫ్రై వేయించేసి పక్కన పెడుతున్నాను. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, లేకపోతే క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో క్యాప్సికమ్ ముక్కలు హాఫ్ ఫ్రై చేసుకుంటే చాలు. కడాయిలో ఆల్రెడీ నూనె ఉంది కానీ అది సరిపోదు, అందుకని ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన పోతుంది అనగానే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఆ పైన ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేస్తున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుతున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కర్డ్, గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్, ఉడుకుతుంది అనగా కసూరి మేతిని తీసుకొని బాగా నలిపేసి వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. 1/4 టీ స్పూన్ అజినోమోటో వేస్తున్నాను. ఇది మీకు నచ్చకపోతే వద్దు. బాగా మిక్స్ చేశాక 1 టేబుల్ స్పూన్ క్రీమ్ ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా లాస్ట్ మనం మంచిగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ స్లైసెస్ కూడా వేసేసి బాగా కలిపేయడమే. ఇంకా పైన క్రీమ్ వేసేసి కలిపేయడమే. సో నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వెజిటబుల్ పలావ్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.